బుద్ధి లేనివాడు వృద్ధులోనికి రాడు. బుద్ధి లేనివాడు పొట్టు తింటాడు అని అన్నాడు దైవజనుడు. బుద్ధి లేనివాడు ఏం తింటాడు? పొట్టు. అయితే బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడు? నా తండ్రి ఇంట అనేక మందికి ఉందే, నాకు ఇక్కడ పందులు పొట్టు ఉంది. బుద్ధి వచ్చింది ఇప్పుడు నాకు, మా నాన్న దగ్గరికి వెళ్ళి కూలోనిగా చేర్చుకోమందాం అని అడుగుదా. బుద్ధి లేనప్పుడేమో తండ్రి మీద తిరగబడ్డాడు. బుద్ధి వచ్చిన తర్వాత నా తండ్రిని బతిమాలుకుంటా అంటాడు. పిల్లలారా, బుద్ధి కలిగిన వాళ్ళైతే తల్లిదండ్రులకు లోబడాలి. చేతులుగా లాగా ఆకలి పట్టుకోవడం కాదు, తప్పిపోయిన కుమారుడిలాగా బుద్ధి తెచ్చుకుని జ్ఞానం తెచ్చుకుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ తల్లి బోధను త్రోసివేయొద్దు, నీ తండ్రి ఉపదేశం మరవద్దు అని వాక్యం చెప్తుంది. కాబట్టి పిల్లలారా, మీ తల్లిదండ్రుల బోధ ఉపదేశం ఆలకించండి, వారిని మర్యాదగా వారిని గౌరవించండి, వారిని ప్రేమించండి, వారికి లోబడండి. అదే మీకు ఆశీర్వాదం.